నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలి కదా. అలా రావాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చేసుకున్నారు కదా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2025 సంవత్సరం మిర్చి దిగుబడి ఊహించినంతగా పండింది. అంటే గతంలో ఒక ఎకరానికి 10 నుంచి 25 క్వింటాలు పండిన పంట ఈ సంవత్సరం 20 నుంచి 35 క్వింటాల వరకు పండింది. ఇది ఆనందకరమే, కానీ బాధ ఆనందం కంటే ఎక్కువగా అనిపిస్తుంది. 10 నుంచి 25 క్వింటాలు పండినప్పుడు ఒక క్వింటా ధర 15 నుంచి 20 లేదా 24 వేల రూపాయలు అమ్మిన మిర్చి ఇప్పుడు 20 నుంచి 35 క్వింటాలు పండినా ధర మాత్రం 10 నుంచి 14 వేల రూపాయలు మాత్రమే ఉంది. ఏ మిరపకల్లాల్లో చూసిన కాయలు పెద్ద పెద్ద రాసులు మరియు మండల రూపంలో కనిపిస్తున్నాయి. ఆ రాసులు చూడగానే ఈ సంవత్సరం మిర్చి రైతులకు బాగానే లాభాలు వస్తాయనిపిస్తుంది. కానీ ఒక కింటా కాయలు కళ్ళంలోకి రావడానికి 15 మంది కాయలు కోయాలి. అప్పుడు ఒక్కో మనిషికి కూలి ఈ సంవత్సరం 350 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంది. అంటే ఒక క్వింటా కాయలు కోయడానికి 5,250 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు కాయలు కోయడానికి మాత్రమే ఖర్చు అవుతుంది. మరి కళ్ళంలోకి వచ్చిన కాయలు గ్రేడింగ్ చేయాలి కదా. అందుకు ఒక కింటాకు 5గురు చొప్పున ఒక కూలీకి 100 రూపాయలు లెక్కిస్తే 500 రూపాయలు అవుతుంది. మొత్తం మీద ఒక కింటా కాయలు మార్కెట్కి వెళ్ళడానికి తయారు చేయడానికి 5,700 నుంచి 8,000 రూపాయలు కూలీ ఖర్చు అవుతుంది. మరి 8,000 రూపాయలు ఖర్చు చేసిన కాయలు మార్కెట్లో 10,000 నుంచి 14,000 రూపాయలు మాత్రమే ఉంటే అప్పుడు ఎకరానికి వచ్చే మొత్తం ఆదాయము 2 నుంచి 2.5 లక్షల నుండి 3.5 లేదా 4 లక్షలు ఉంటుంది. మరి కోత ఖర్చు 1.5 లక్షల నుండి 2.5 లక్షలు ఉంటే దానిలో మిగిలేది కేవలం 1 లక్ష నుండి 2 లక్షలు మాత్రమే. మరి మిరపకాయలు ఊరికి ఎవరికి పండవు కదా. ఈ ఆదాయం నుండి పొలం కవులు 30 నుంచి 35 వేల రూపాయలు, మరియు ట్రాక్టర్ వ్యవసాయం 6,500, మరియు విత్తనాల ఖర్చు 6,000 నుంచి 9,000 రూపాయలు, తరువాత ఎద్దుల వ్యవసాయం ఖర్చు 9,000 రూపాయలు, మరియు పురుగు మందుల ఖర్చు ఎకరానికి వచ్చేసరికి 80 నుంచి 1,30,000 వరకు ఉంటుంది. మొత్తంగా 1,40,000 నుండి 2 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. ముందు మనం చెప్పిన లెక్కలో కోత కూలిపోగా మిగిలినవి 1 లక్ష రూపాయల నుండి 2 లక్షల రూపాయలకి మిగిలినవి కదా. దీనిలో నుండి మొత్తం ఖర్చు తీసివేయగా ఫైనల్గా మిగిలేది ఎంత? 10 నుంచి 30,000. అంటే ఆ రైతు కుటుంబం 8 నెలల కష్టానికి ఫలితం 10,000 నుంచి 30,000 రూపాయలు మాత్రమే. ఇది మాకు మా తోటి రైతులకు కలిగిన అనుభవం. ఈరోజు ప్రశ్న: ఈ సంవత్సరం మిర్చి పంట మీద మీకెంత బొక్కొచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ సమాధానాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఈ సంవత్సరం మిర్చి రేటు పడిపోవడానికి కారణం చైనా ఎక్స్పోర్ట్ లేదు. ఎందుకంటే చైనాలో ఈ సంవత్సరం వర్షం పెద్దగా ప్రభావం చూపలేదు. ఇందుకు కారణం వారి పంట బాగా పండింది, అందువలన మన దేశం నుండి ఇంపోర్ట్ చేసుకోలేదు. ఇది నాకు తెలిసిన కారణం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి. మా తరువాత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం తప్పక చేయండి.